జీవన్ రెడ్డి జగిత్యాల్లోనే దాదాపు 1,00,000 మందితో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి రెడీ అవుతా ఉన్నాడు. ఏప్రిల్ 10వ తారీఖు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కనవగప్పుకోబోతా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డి సుమారు 2,000 మంది కార్యకర్తలతోటి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. సుమారు 2,000 అంటా ఉన్నారు, కానీ కొంతమంది 10,000 అంటున్నారు. ఇంకొంతమంది 5,000 మందితోటి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో కనవగప్పుకోవడానికి రెడీగా ఉన్నాడని చెప్పి వినబడుతున్నటువంటి వ్యవహారం. ఫస్ట్ అయితే కేసీఆర్ భారీ బహిరంగ సభకు వస్తారట. ఏప్రిల్ 10వ తారీఖు జీవన్ రెడ్డి భారీ బహిరంగ సభతో బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి సమాచారం. సో జీవన్ రెడ్డి ఏప్రిల్ 10వ తారీఖు భారీ బహిరంగ సభ జగిత్యాల ఒక మండలంలో పెట్టి సుమారు 1,00,000 మంది ఆ సభకు వచ్చేటట్టు చూసి, కాంగ్రెస్ ప్రభుత్వం జీవన్ రెడ్డిని ఎట్లా మోసం చేసిరు, రేవంత్ రెడ్డి ఎట్లా మోసం చేసిండు, పార్టీలు మారినటువంటి వ్యక్తులు ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు, కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి కథ ఏం కథ అనేది పిన్ టు పిన్ జీవన్ రెడ్డి జనాలకు చెప్తూనే దాదాపు జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి క్యాడర్ సుమారు ఒక 5-6 వేల మందితోటి జీవన్ రెడ్డి దగ్గర ఒక 10,000 మంది, ఒక 10,000 మందితోటి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నాడట. అంటే కేసీఆర్ నేతృత్వంలో ఏప్రిల్ 10వ తారీఖు కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి జీవన్ రెడ్డి దగ్గరికి వచ్చి భారీ బహిరంగ సభలో కేసీఆర్ కూడా మాట్లాడి ఆ తర్వాత జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ కనువగప్పి సుమారు 10,000 మంది కార్యకర్తలను కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకోబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి సమాచారం. జీవన్ రెడ్డి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ లీడర్లతో మాట్లాడిండట, జీవన్ రెడ్డి క్యాడర్తో మాట్లాడిండట. బీఆర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డి పోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. సుమారు 2-3 వేల మందితోటి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. ఫస్ట్ కేసీఆర్ ఒక 2,000 మందికి కండువాలు కప్పిన తర్వాత, అంటే అందరికీ కప్పడు, ఓ 2,000 మందిని ఆ బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్న తర్వాత మిగతా వాళ్ళు దాదాపు ఒక 5-6 వేల మంది మళ్ళీ జీవన్ రెడ్డి తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ చేయించడానికి సిద్ధంగా ఉన్నాడు అనేటటువంటి ఒక సమాచారం వస్తూ ఉంది. మొత్తానికి ఒక 10,000 మంది ఇన్స్టెంట్గా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి బీఆర్ఎస్లోకి వచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా కూడా వినబడుతున్నటువంటి చర్చ.